ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈ స్నాక్ రెసిపీ ఏంటంటే రిబ్బన్ మురుకులు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ రిబ్బన్ మురుకులు తయారు చేసుకోవడానికి ఫస్ట్ నేను 1/2 కేజీ బియ్యపిండి తీసుకున్నానండి. పెద్ద వెడల్పాటి ఉన్న పాత్రలో 1/2 కేజీ బియ్యపిండి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఓమా, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాసు నువ్వులు వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, కారం 4 లేదా 5 టీ స్పూన్లు, ఉప్పు 4 టీ స్పూన్లు ఇవన్నీ వేసుకొని మనం వేసుకున్న ఓమా, నువ్వులు, ఉప్పు, కారాలు ఇవన్నీ పిండిలో మంచిగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేయండి. అంటే చేత్తో కలపండి. ఆ తర్వాత ఇందులో గోరువెచ్చటి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా పిండి తడపాలి. కొంచెం గట్టిగానే తడపాలండి. చపాతీ ముద్ద తడుపుకుంటాం కదా, చపాతీ ముద్ద మనం ఎలా తడుపుకుంటాము, కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటాము. చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా తడుపుకున్నట్లయితే ఆయిల్ పీల్చుకోదు, క్రిస్పీగా వస్తాయి మురుకులు. చూడండి, ఇలా ఉప్పు కారాలు కలిసే విధంగా ఒకసారి మంచిగా కలపండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు వేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తిన్న వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేయొచ్చు, పర్వాలేదు. చూడండి, ఇలా గోరువెచ్చటి వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా ముద్దల్లా తయారు చేసి పెట్టుకోండి. మీ చేతికి కొంచెం ఆయిల్ కనుక రాసుకున్నట్లయితే పిండి కలిపేటప్పుడు చేతికి పిండి అంటుకోదు, కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ముద్దలా తయారు చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రోల్లా తయారు చేసుకోండి. పొడవుగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనం మురుకులు తయారు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, అందులో ఈ పిండి వేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ఈజీగా ఫాస్ట్గా అందులో పెడుతూ ఒత్తేసేయచ్చు. నేను ఇలా పిండి ముద్దను కొన్ని చేసి పెట్టుకున్నాను. చూడండి, మురుకుల గొట్టం మీకు తెలుసు కదా, ఇలా ఉంటుంది. ఇందులో కొంచెం ఆయిల్ రాసేసి మనం తయారు చేసుకునే పిండి ముద్దను ఇందులో పెట్టేసి ఇలా మురుకుల్లా ఒత్తేసుకోవడమే. అయితే ఈ మురుకులు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ పాత్ర పెట్టుకోండి. ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇలా మురుకుల్లా ఒత్తేసుకోండి. ఇలా మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ పిండి తడుపుకున్నారంటే ఇలా ఫాస్ట్గా ఈజీగా తయారు చేయొచ్చు. కాకపోతే ఇందులో ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు పిండిలో ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత కలుపుతారు కదా, అప్పుడు టేస్ట్ చేయండి. పొడిపిండి ఉన్నప్పుడే మనం ఏదైనా వేసుకోవచ్చండి. అంటే కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. పిండి తడిపిన తర్వాత మనం వేసినా కానీ అది సరిగ్గా కలవదు. ఓకే, ఇలా మంచిగా ఆయిల్లో ఒత్తేసుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయడమే. చాలా ఈజీగా ఉంది కదా, చూడ్డానికి బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు మసాలా ఫ్లేవర్ ఇష్టమైతే కనుక మనం పిండి తడుపుకునేటప్పుడు కొంచెం మసాలా పొడి ఒక 1 టీ స్పూన్ వేసి పిండి తడుపుకున్నట్లయితే కొంచెం కారంగా ఘాటుగా అట్లా కూడా చాలా బాగుంటాయి. మీరు అలా కూడా తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఇలా మురుకులు చేసి తయారు చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, చాలా బాగా వచ్చాయండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ రిబ్బన్ మురుకులు తయారు చేసుకోండి. మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. ఇలా మనం ఏ స్నాక్స్ అయినా ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిదండి. మనం ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఇలాంటి స్నాక్స్ ఏవైనా కానీ నెల కానీ 2 నెలలైనా చాలా మంచిగా ఉంటాయండి. టేస్ట్ మాత్రం అస్సలే చేంజ్ ఉండవు. ఇప్పుడు చేసినట్టుగానే ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే ఏ స్నాక్స్ అయినా తయారు చేసుకోండి, హెల్తీగా ఉండండి. మీరు ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయండి రిబ్బన్ మురుకులు. క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి. మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.